సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామంది గైస్ స్కూటీస్ అవ్వచ్చు లేదా బైక్స్ అవ్వచ్చు, చాలామంది ఏంటంటే సైడ్ స్టాండ్ వేసేసి ఎక్కువసేపు అనేది పెడుతూ ఉంటారు. లైక్ కొంతమంది ఏంటంటే 1 డే 2 డే, కొన్ని టైమ్స్ ఏంటంటే 1 వీక్ పెట్టే రోజులు కూడా చాలామంది అయితే ఉన్నాయి. సో ఈ విధంగా పెట్టడం వల్ల గైస్ టోటల్గా 3 రీజన్స్ అయితే ఫేస్ చేస్తాం. సో 3 రీజన్స్ వల్ల మన బైకే కంప్లీట్గా ఖరాబ్ అవుతుంది. అండ్ కొన్ని టైమ్స్ ఏంటంటే కొన్ని పార్ట్స్ని కూడా రీప్లేస్మెంట్ చేయాల్సి అవసరం వస్తుంది. ఓకేనా? సో ఆ థింగ్స్ ఏంటి, ఆ 3 థింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు గైస్ నేను క్లియర్ కట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మీరు గనుక మీ బైక్‌ని గానీ, స్కూటీని గానీ సైడ్ స్టాండ్ ఏశారనుకోండి, ఫస్ట్ వచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మైలేజ్ తగ్గుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? సో దయచేసి మీరు ఎక్కువసేపు గనక బైక్‌ని ఒక ప్లేస్‌లో పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా సెంటర్ స్టాండ్ ఏసుకోండి. ఓన్లీ 1 అవర్, 1 ½ అవర్ సరిపోతది అనుకున్నప్పుడు సైడ్ స్టాండ్ అయితే ఏసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అనేది మీకు ఫ్రంట్‌కెళ్ళి క్లారిటీగా చూపిస్తాను. ఎందుకంటే మీకు లైవ్ ప్రూఫ్‌లో చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి గైస్ నా బైక్‌ని అయితే క్లారిటీగా చూడొచ్చు. నేను వన్ సైడ్ అయితే స్టాండ్ అయితే ఏసి పెట్టుకున్నా. ఓకేనా? సో దానివల్ల ఏందంటే ఈ టైర్ యొక్క పొజిషనింగ్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ సైడ్ వచ్చేసి కంప్లీట్‌గా కింద ఆనింది సర్ఫేస్‌కి. బట్ ఇక్కడ సైడ్ చూసుకుంటే కొంచెం హైట్‌లో ఉంది గైస్. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే గైస్, ఇప్పుడు గైస్ ఒకసారి చెయ్యి చూడండి. సో ఇప్పుడు ఇది హైట్‌లో ఉంది కదా! సో 2 ఫింగర్స్‌ని హైట్‌లో పెట్టుకున్నా. ఇక్కడ సైడ్ డౌన్ ఉంది కాబట్టి 2 ఫింగర్స్‌ని డౌన్‌లో పెట్టుకున్నా. సో ఈ విధంగా గైస్ ఇదే విధంగా ఉండడం వల్ల ఏంటంటే సేమ్ టైర్ పొజిషనింగ్ కూడా ఇదే విధంగా పర్మనెంట్‌గా మారిపోతుంది. సో ఇలాగైతే చూస్తున్నారు ఏ విధంగా ఇది హైట్‌లో ఉంటుంది. ఇది డౌన్‌లో ఉంటుంది గైస్. ఓకేనా? సో దీనివల్ల ఏందంటే టైర్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఎక్కువ అరిగిపోతుంది. ఇక్కడ సైడ్ తక్కువ అరిగిపోతుంది. అండ్ అంతేకాకుండా అప్పుడప్పుడు మీ బైక్ అనేది వన్ సైడ్ వెళ్ళే ఛాయస్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే అన్న హ్యాండిల్ ప్రాబ్లమ్ వల్ల వెళ్తుందని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. హ్యాండిల్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో వన్ థింగ్. బట్ అది కాకుండా కూడా కొన్ని టైమ్స్ మీ బైక్ అనేది వన్ సైడ్ వెళ్తుంది అంటే బికాజ్ ఆఫ్ మీరు సైడ్ స్టాండ్ వేయడం వల్ల, టైర్స్ యొక్క పొజిషన్ అనేది కంప్లీట్‌గా మారిపోవడం వల్ల. ఓకేనా? అండ్ ఫైనల్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఎప్పుడైతే గైస్ మీ బైక్‌ని గనుక సైడ్ స్టాండ్ వేశారనుకోండి, సో మేజర్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే గైస్. సో అదేంటి అంటే, ఇప్పుడు మీరు పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోండి. అది మీరు స్కూటీ అయినా స్కూటీ, బైక్ అయితే బైక్ గైస్. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత ఏందంటే, మీ బైక్‌లో ఏందంటే ఫ్యూయల్ పంప్ ఉంటుంది లోపల. సో ఇక్కడ సైడ్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? ఫ్యూయల్ పంప్ వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు సైడ్ స్టాండ్ ఏస్తారో మీ పెట్రోల్ అంతా కూడా ఈ విధంగా వన్ సైడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడ సైడ్ అయితే స్టాండ్ ఉందో అక్కడ సైడ్ కంప్లీట్‌గా పెట్రోల్ అనేది వన్ సైడ్ అయిపోతుంది. బట్ ఫ్యూయల్ పంప్ ఎక్కడ సైడ్ ఉంది? ఇక్కడ సైడ్ అయితే ఉంది. సో దీనివల్ల గైస్ కంప్లీట్ పెట్రోల్ అంతా కూడా ఇక్కడ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి, ఫ్యూయల్ పంప్ అనేది ఇటు ఉంటుంది కాబట్టి, ఆ ఏరియాలో పెట్రోల్ అనేది ఉండదు కాబట్టి కంప్లీట్‌గా ఎయిర్ అనేది వచ్చేస్తుంది. సో ఎయిర్‌ని కూడా ఫ్యూయల్ పంప్ అనేది తీసుకుంటుంది. సో దానివల్ల ఏందంటే కొన్ని టైమ్స్‌లో మీ బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. సో చాలామంది అంటూ ఉంటారు కదా! ఎయిర్ వచ్చింది, ఎయిర్ వచ్చిందని చెప్పేసి. దానికి గల రీజన్ గైస్ ఇదే. సో ఎప్పుడైతే ఫ్యూయల్ అనేది అటాచ్ చేస్తుందో ఈ ప్లేస్‌లో ఎంప్టీ ఉంటుంది కాబట్టి, ఆ ఎంప్టీలో ఉన్న ఎయిర్‌ని కూడా ఫ్యూయల్ పంప్ అనేది తీసుకుంటుంది. దానివల్ల గైస్ మీరైతే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇదే విధంగా గనుక ఒక 1 వీక్, 10 డేస్, 15 డేస్ ఆ విధంగా పెట్టారనుకోండి, కొన్ని టైమ్స్‌లో ఏందంటే ఫ్యూయల్ పంప్ అనేది ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఫ్యూయల్ పంప్‌ని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? సో దయచేసి ముందే చెప్తున్నా. సో 1 అవర్, 1 ½ అవర్ అనుకున్నప్పుడు సైడ్ స్టాండ్ ఏసుకోండి. లేదు అనుకున్నప్పుడు డబుల్ స్టాండ్ అయితే సెంటర్ స్టాండ్ అయితే వేసుకోండి గైస్. ఓకేనా? సో ఇవే గైస్ నేను టోటల్‌గా మీకు చెప్పాలనుకున్న 3 రీజన్స్. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం గైస్ డెఫినెట్ గైస్ ఇవైతే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే స్టే ట్యూన్‌గా అయితే ఉండండి గైస్. ఓకేనా?